హలో వీవర్స్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. కృష్ణారెడ్డి గారు, బంగారం ధరలు చూసుకుంటే రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. 1,00,000 వరకు కూడా వెళ్తుందని అంటున్నారు. కొంతవరకు చూసుకుంటే ట్రంప్ యొక్క రాక కూడా దీనికి కారణం ఉండొచ్చు అంటున్నారు. ఇంకేం కారణాలు ఉంటాయంటారు? ఈ బంగారం ధరలు ఇంకా ఇలానే పెరుగుతూ ఉంటాయంటారా? అంటే బంగారం ధరలు పెరగడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఒక్క కారణం అని చెప్పడానికి వీల్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే డాలర్ రేట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుందో అంతర్జాతీయంగా డాలర్కే వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి డాలర్ రేటు పెరుగుతున్న కొద్దీ దానికి తగినటువంటి నిల్వల్ని ఏ దేశమైనా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే బంగారంతోటే ఒక దేశం కరెన్సీ వాల్యూ అనేది ఉంటుంది. సో ప్రతి కంట్రీ ఏం చేస్తుంది, కొంత బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్టుగా వాళ్ళకు ప్రతి దేశంలో కూడా ఒక రిజర్వ్ బ్యాంక్ లాంటి ఒక సంస్థలు ఉంటాయి. ఆ సంస్థల్లో కొనిపెడుతుంది. సో ఎక్కువగా పోటీపడి ఎక్కువ బంగారాన్ని కొనడం వల్ల డిమాండ్ అండ్ సప్లై వల్ల కూడా రేటు పెరగడం అనేది జరుగుతుంది. ట్రంప్ వచ్చినాక స్పెషల్గా చేసింది ఏంటంటే డాలర్ రేటు బాగా పెరిగేటట్టు చేశాడు. అంటే ఇతర దేశాలని కట్ చేయడం, ఇతర దేశాలకు ఇచ్చే రాయితీలన్నీ తగ్గించేసేయడం, దేశాలు తన మీద ఆధారపడే పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం, అమెరికాని సంపన్నంగా నిలబెట్టాలనే కోరిక బలంగా ఉంటాం. అది ఒక రకంగా అతను ప్రామిస్ చేశాడు ఎలక్షన్లో వచ్చే ముందే, నేను ఇవన్నీ చేస్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు దొరికేట్టు చేస్తాను, బయట వాళ్ళని ఉద్యోగాలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను, బయట వాళ్ళు ఎక్కువగా ఇక్కడ నివసించడానికి వీలు లేకుండా చేస్తాను, అమెరికన్స్ని స్ట్రాంగ్ చేస్తాను, గొప్ప వాళ్ళని తయారు చేస్తాను, ప్రపంచంలో అమెరికాను మించిన దేశం లేకుండా చేస్తాను అని ఇలా చాలా వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలకు అనుగుణంగా రోజు రోజుకి చర్యలు ఎక్కువ తీసుకోవడం వల్ల బలవంతంగా సంఖ్యలేసి ఇతర దేశాల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేసిపోతున్నారు. మన ఇండియాకు కూడా ఇప్పుడు 3-4 ఫ్లైట్లు వచ్చేసాయి. ఆల్రెడీ దాదాపుగా 400-500 పీపుల్ దాదాపు వచ్చేసారు. ఇంకా లక్షల మీద రావాల్సి ఉంది. ఆ లక్షల మీద కూడా అందరికి తీసుకొస్తారు. ఈ లోపల మన మోడీ గారు అక్కడికి వెళ్ళడం, మేమే తీసుకొచ్చుకుంటాం బాబు, మీరు అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు, గుర్తించిన వాళ్ళు మాకు అప్పు చెప్పండి, మేము తీసుకొచ్చుకుంటాం అని చెప్పడం ఇలాంటివి జరిగాయి. సో ఇప్పుడు బంగారం రేటు పెరగడంలో ఒకటి ట్రంప్ రావడం ఒక ముఖ్యమైన రీజను. డాలర్ యొక్క రేటు విపరీతంగా పెరిగిపోవడం, మన రూపాయి పతనం కావడం కూడా దానికి ముఖ్యమైన కారణం. ఇతర దేశాల నుంచి ఇంతకుముందు ఎక్కువగా బంగారం వేరే వేరే మార్గాల ద్వారా వచ్చేది. అంటే గవర్నమెంట్తో సంబంధం లేకుండా వేరుగా తీసుకురావడం, దొంగతనంగా బంగారాన్ని తీసుకొచ్చేటువంటివి చాలా ఎక్కువ మార్గాలు ఉండేవి. రోజులకు విజిలెన్స్ కూడా బాగా ఎక్కువ చేశారు. ఈ విజిలెన్స్ వల్ల ఏమైందంటే రోజు రోజు పట్టుబడేటువంటి బంగారాలు, అలాగే వైడ్యూట్యాలు కానీ వజ్రాలు కానీ ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోయినాయి. దానివల్ల కూడా ఇతర మార్గాల ద్వారా తెచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అప్పుడు ఏమైందంటే వేరే మార్గాల ద్వారా వచ్చినప్పుడు ఇంత రేటు ఉండదు. ఎందుకంటే ఆథరైజ్గా కొన్నదానికి అనాథరైజ్గా తీసుకొచ్చిన దానికి మధ్యలో వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏదో కొద్ది గొప్ప లాభం తీసుకొని మిగతాదంతా ఇచ్చేసేవాళ్ళు. అందువల్ల చాలా తక్కువ ధరలకు మనకు దొరికేవి. ఇప్పుడు ఆ మార్గం కూడా తగ్గిపోవడం, మూసుకుపోవడం, అంతర్జాతీయంగా ప్రతి దేశం కూడా కొనుక్కొని పెట్టుకోవడానికి నిల్వలు ప్రయత్నం చేయడం, డాలర్ రేటు బాగా పెరిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా దీనికి ముఖ్యమైన కారణాలు. సో ఈ కారణాలన్నీ వల్ల పత్రం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆర్భాటంగా సంపన్నం కొంచెం పెరగడం. అంటే ఒక సంపన్నుల శాతం ఇంత ముందు కన్నా ఇవాళ ఇండియాలో కొంచెం పెరిగింది. ప్రతి సంవత్సరం కొంచెం పెరుగుకుంటూ పోతుంది. ఈ సంపన్నులు చేసే పని ఏమిటంటే అందరి ముందు ఆర్భాటంగా ఉండాలి, ఎంతైనా సరే మనం ఖర్చు పెట్టి చేయాలి, ముఖ్యంగా బంగారం ఎక్కువగా చూపించాలి అనేట్టు కోరిక. తర్వాత ఇప్పుడు ఎంత నిరుపేదలైనా మినిమం బంగారం ఉండాలనేటువంటి కాంక్ష, కోరిక మన భారతీయ మహిళల్లో ఉండడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. అంటే బంగారం ద్వారానే తన యొక్క శక్తిో సామర్థ్యమో చూపించుకోవాలనే కోరిక కూడా కంపల్గా ఉంటుంది. ఆడవాళ్ళకు ఉండే ఈ వీక్నెస్తో కూడా మగవాళ్ళ మీద ప్రెషర్ చేయడం, కుటుంబం మీద భారం వేసైనా పర్లేదు, మిగతావన్నీ పక్కన పెట్టైనా తీసుకోవాలి. దానికి మంచి కారణాలు ఏం దొరుకుతున్నాయంటే రేపు భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినప్పుడైనా సరే వెంటనే పెట్టి తీసుకోవడానికి, డబ్బు తీసుకోవడానికి వీలుండేది బంగారం. ఈవెన్ ఇల్లు అమ్మాలన్నా, భూమి అమ్మాలన్నా టైం పడుతుంది. కానీ బంగారం క్షణాల లోపల మీకు 3 నిమిషాల్లో ఇస్తాం, 2 నిమిషాలు ఇస్తాం, ఇంటికి వచ్చే డబ్బు ఇస్తాం అని చెప్పి ప్రచారం చేసే సంస్థలు చాలా ఎక్కువైపోయినాయి. దానివల్ల కూడా దీనికైనా పనికొస్తుంది కదా, అది ఉంటే మంచిది, రేపు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని ప్రెషర్ చేయడం, కుటుంబం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఇన్ని రీజన్స్ పెరగడం వల్ల రోజు రోజుకి బాగా బంగారం రేట్లు పెరుగుతున్నాయి. ఈ రేట్లు తగ్గడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఒకసారి దేశాలు స్ట్రాంగ్ అయినప్పుడు తర్వాత ఏదైనా ఎంతకాలం ఇది ఉండదు. ఇది ఇంతకుముందు కూడా గతంలో ఇలాంటి చాలాసార్లు జరిగాయి. పెరగడం తగ్గడం అనేది సహజంగా జరిగింది. బంగారం రేటు తగ్గదు అని ఎవరు గ్యారంటీ లేరు, కానీ ఎప్పుడు తగ్గుతుంది అని మాత్రం ఎవరు చెప్పలేరు. కాబట్టి వీలైనంతవరకు ఏంటంటే బంగారాన్ని కొనడం తగ్గించుకుంటేనే, ఎప్పుడైతే తగ్గుతుందో బంగారం కొనడం తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా రేట్లు కూడా డౌన్ అయిపోయే పాసిబిలిటీస్ ఏర్పడతాయి. అది మనుషుల్లో మార్పులు రావాలి. తర్వాత బంగారం మీద పెట్టుబడులు ఎక్కువ పెట్టినప్పుడు దాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేసే ప్రయత్నం జరగాలి. లేదా బ్యాంకు వడ్డీ రేట్లు ఎక్కువ పెంచితే ఆటోమేటిక్గా బంగారం
కొనడం తగ్గిపోతుంది. దానివల్ల రేట్లు డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. ప్రజల నుంచి కూడా తన ముందుకు వచ్చి చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా దీని గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. బంగారం నిల్వలు పెట్టుకునే దానికన్నా బంగారాన్ని బ్యాంకులో పెట్టే పాసిబిలిటీస్ కూడా ఇచ్చారు ఇప్పుడు. అవును. అంటే మామూలుగా మనం డబ్బు తీసుకుంటే వడ్డీ కట్టాల్సి వస్తుంది. అదే బంగారం తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టయితే వాళ్ళు బంగారానికి కూడా కొంత వడ్డీ ఇస్తారు. అంటే మామూలుగా డిపాజిట్ల మీద ఇచ్చేంత ఇవ్వకపోయినా కొంత వడ్డీ వస్తుంది. సేఫ్గా మన బంగారం అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. అంటే తీసుకెళ్ళి ఏదో లాకర్లో పెట్టుకునే దానికి లేకపోతే బీరువాల్లో పెట్టుకునే దానికన్నా బంగారాన్ని డిపాజిట్ చేసి దాని మీద మనం వడ్డీ కూడా సంపాదించినట్టయితే ఆ నిల్వలు ఉన్నట్టయితే అదనంగా బంగారం కొనాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉండదు. ఆ మేరకు మనం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అనేక రకాల పరిస్థితులు ఏర్పడుతుంది. ఇప్పుడు వెండి కూడా అలానే ఉంది కదండి, సమానంగా బంగారం కంటే ఎక్కువే ఉంది వెండి. వెండి ఎందుకు ఇంత పెరుగుతుంది అంటే వెండి అయినా బంగారం అయినా రెండు విలువైనటువంటి వస్తువుల కింద లెక్క. ఎందుకంటే బంగారం నిల్వలతో పాటు వెండి నిల్వలు కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వెండి ఎక్కువగా ఏంటంటే దేవుడికి సంబంధించిన సామాగ్రి తయారు చేయడంలో వాటిల్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. దేవుడి విగ్రహాలు తయారు చేయడంలో వెండి ఉపయోగిస్తారు. దేవుడి ఆభరణాలు తయారు చేయడంలో వినియోగిస్తారు. కొంతమంది దేవుడి గుడి మొత్తానికి కంప్లీట్గా చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇళ్లలో కూడా ఏమైందంటే పీటల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి వెండి పీటలు, వెండి కంచాలు, వెండికి సంబంధించిన సామాగ్రి ఇవ్వడం, ఇదంతా కూడా ఒక స్టేటస్ సింబల్ గా భావించే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల కూడా వెండి బంగారం రెండు ఎప్పుడు పోటీ కూడా ఉంటాయి. ఒకదాని ఒకటి వెంట రెండు ఉంటాయి. కాకపోతే ఇది ఒక తులం ఉండేటువంటి బంగారం రేటు తీసుకున్నప్పుడు మీకు అక్కడ ఉండేటువంటి అంటే ఇప్పుడు ₹1,00,000 అక్కడ ఒక కిలో దొరుకుతుంది. ఇక్కడ కిలో మీరు అది తీసుకున్నట్టయితే మీకు ఎక్కడ దాకా పోతుందో మీరు ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం మీరు అంచనా వేసుకోవచ్చు. ఆ రకమైన పోటాపోటీ ఎప్పుడు ఉంటుంది. వెండి బంగారం రెండు కలిసే ప్రయాణం చేస్తాయి. నమస్కారం.